హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి. చేపల పులుసుని చాలా టేస్టీగా, కమ్మగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చేపల పులుసు చేసేటప్పుడు ముక్క చెదిరిపోతూ ఉంటుంది ఒక్కోసారి. అలా చెదరకుండా ఇలా గట్టిగా ఉండాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ కూడా అదిరిపోతుంది. సో మరి ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ తో పాటు చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ లోకి వెళ్దాం. ముందుగా చేపల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయించుకొని ఇంటికి తెచ్చుకోవాలి. ఇక్కడ నేను ఒక 2.5 కేజీ చేపలు తీసుకున్నామండి. కర్రీ కోసం, ఫ్రై కోసం అని చెప్పి తెప్పించుకున్నాము. అలాగే ఫ్రై చేసుకోవడం కోసం కొన్ని చేపల్ని పక్కకు తీస్తున్నానండి. ఫ్రై కోసం మరి లావుగా ఉండే చేప ముక్కల్ని కాకుండా సన్నగా ఉండే చేప ముక్కల్ని పక్కకు తీసుకోవాలి. ఇలా లావుగా ఉండే చేప ముక్కల్ని కర్రీలో వేసుకోవాలి. అలాగే తల భాగం ఉంటుంది కదా, ఆ తల భాగం వరకు కూడా కర్రీలో వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది కర్రీ. ఇలా చేపల పులుసు చేసుకోవడానికి తీసుకున్న చేప ముక్కల్ని శుభ్రంగా 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం నిమ్మరసం వేసి చేపలకి పట్టేటట్టుగా చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కనుంచాలి. 10 నిమిషాల తర్వాత ఈ చేప ముక్కల్ని శుభ్రంగా కడిగేస్తే నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇలా శుభ్రంగా నీట్ చేసుకున్న చేప ముక్కల్ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇందులో ఒక 2 స్పూన్ల కారం, 1 టీ స్పూన్ దాకా కల్లుప్పు వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఇవి మొత్తం కూడా చేప ముక్కలకి బాగా పట్టేటట్టుగా చేత్తో మంచిగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న చేప ముక్కల్ని ఒక 1/2 అన్ అవర్ పాటు పక్కనుంచండి. నెక్స్ట్ ఒక చిన్న గిన్నెలోకి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని ఇలా బౌల్లో వేసుకొని ఒక 1/2 గ్లాస్ దాకా వాటర్ పోసుకోండి. జస్ట్ ఇది మునిగితే సరిపోతుంది. ఈ చింతపండుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక 1/2 ఇంచ్ అల్లం ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక 10-15 వెల్లుల్లి రెమ్మల్ని పొట్టు తీసేసి వేసుకోండి. ఇలా అల్లం వెల్లుల్లి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసుకొని ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా కోర్సుగా మిక్సీ పట్టుకున్న అల్లం ఉల్లిపాయ పేస్ట్ ని కూడా పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఒక 3 బాగా పండిన మీడియం సైజ్ టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోండి. నెక్స్ట్ ఇలా చింతపండు రసంని ఒక బౌల్లోకి వేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఫస్ట్ ఇలా చింతపండు రసంని బాగా పిసికి వాటర్ తీసిన తర్వాత మళ్ళీ అదే చింతపండులో ఇంకొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ చింతపండు రసంని తీసి ఉన్న చింతపండు తొక్కల్ని పడేసేయండి. నెక్స్ట్ ఇలా గ్యాస్ వెలిగించుకొని వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అల్లం ఉల్లిపాయ పేస్ట్ని వేసుకొని అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకోండి. ఇలా టమాటో ముక్కలు వేసుకుని ఒకసారి కలుపుకొని అందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ పాటు సిమ్ లో పెట్టి మగ్గించండి. ఇలా టమాటో ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత ఒక 2 స్పూన్ల కారం వేసుకోండి. చేపలు మ్యారినేట్ చేసుకునేటప్పుడు కూడా కారం వేసుకున్నాము. కారంని కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలా కారం వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం కూడా వేసుకోండి. ఇలా చింతపండు రసం వేసిన తర్వాత 1.5 గ్లాస్ దాకా వాటర్ పోసుకోండి. ఇలా వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఉప్పు, కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఉప్పు అలాగే కారం సరిపోకున్నట్లయితే మీ టేస్ట్ కి తగ్గట్టుగా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి ఈ పులుసు అంతా కూడా బాగా మరిగి ఇలా రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించిన తర్వాత ఇందులోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసే వరకు కలుపుకొని పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి మరిగించండి. చూడండి ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఇక్కడ నేను కొంచెం ధనియాల పొడి వేసానండి. ఆ బిట్ కొంచెం మిస్ అయింది. ఇక్కడ మీరు ఫిష్ మసాలా వేసుకోవచ్చు. మీకు నచ్చిన మసాలా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం మసాలా వేసుకొని జస్ట్ అలా కదిపినట్టుగా కలుపుకోండి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 2 మినిట్స్ సిమ్ లో పెట్టి మగ్గించి గ్యాస్ ఆఫ్ చేసి మూత పెట్టేసి ఒక 1/2 అన్ అవర్ పాటు టైం ఉంటే గంట పాటైనా పక్క నుంచి ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చేపల పులుసు రెడీ అయిపోతుంది. ఈ చేపల పులుసు రైస్, రోటీ, చపాతీలోకి చాలా బాగుంటుందండి. చాలా కమ్మగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. కర్రీ చేసేటప్పుడు ఊరికే కలపకూడదండి, ముక్క చెదిరిపోయే ఛాన్స్ ఉంటుంది. సో చూసారు కదండి చేపల పులుసుని ఎంత సింపుల్ గా చేసుకున్నామో. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరెన్నో టేస్టీ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం మన నాగశ్రీ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.